గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్పై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఈసీని కలిసిన సజ్జల బృందం. బీజేపీ మేనిఫెస్టో చెల్లని బ్యాంకు చెక్కులా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్న రేవంత్. కాంగ్రెస్కు భవిష్యత్తు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దుతా, త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామన్న మోదీ. సాయంత్రం ముంబై వర్సెస్ చెన్నై. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని అధికార పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో భేటీ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే జగన్పై దాడి చేశారని వివరించారు. దాడి వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని పేర్కొన్నారు. రాళ్లతో కొట్టాలంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ విషయంలో డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని అధికార పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో భేటీ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే జగన్పై దాడి చేశారని వివరించారు. దాడి వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని పేర్కొన్నారు. రాళ్లతో కొట్టాలంటూ చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ విషయంలో డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు. అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. క్లియర్గా అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు. ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని వారికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన అట్లే ఎగిరిపడినాడా?
తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మన ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాష్టీకాలు అవన్నీ ఎన్నున్న దుర్మార్గాలు ఎన్నున్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. అది భద్రతా వైఫల్యం. కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సిపి కాంతిరాణా నివేదిక ఇచ్చారు. దర్యాప్తు చేసేందుకు 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఒక రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి కూడా దాడి ఘటనపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఈసీఐ ఆరా తీస్తోంది. చిలకలూరిపేట ప్రధాని మోదీ సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నించింది. దాడి ఘటనతో రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయవాడ సిపి కాంతిరాణా నివేదిక ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి జరగడం, ఇప్పుడు రాళ్ల దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు జగన్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్లో పనిచేస్తున్న జనుపెల్ల శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్పై కత్తితో దాడి చేశాడు. భుజం గాయంతో జగన్ అలాగే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్లోనే తన గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో జనుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. సంఘటనా స్థలంలోనే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోడిపందాలలో వాడే కత్తిగా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కోడికత్తి అనే పదం వాడడంతో ఈ కేసు కోడికత్తి కేసుగా, ఈ కేసులో ముద్దాయిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావు కోడికత్తి శ్రీనుగా ప్రాచుర్యం పొందాడు. 2019 జనవరి 1న ఈ కేసును ఎయిర్పోర్ట్ అథారిటీ సిఫార్సుతో ఎన్ఐఏకి బదిలీ చేశారు. ఈ కేసులో అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ లభించింది. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది.
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుపు ఖాయమని సర్వేలన్నీ తెలుపుతున్నాయని అన్నారు. సీఎంపై జరిగిన దాడిని డ్రామాగా పరిగణించారు. మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారన్నారు. ఎన్నికల్లో సింపతి కోసం కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారని విమర్శించారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే సీబీఐకి దర్యాప్తుకు బదిలీ చేయాలని కోరారు. ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? నీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? పోలీసులు రోప్ పార్టీ ఏమైంది? ఇంతమంది సెక్యూరిటీ ఉంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే, క్యాట్ బాల్ తో కుట్టారని చెప్పి మీరు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఒక డ్రామా. ఎన్నికల్లో వైసీపీ పార్టీ లేచిపోయింది. ఇట్టి పరిస్థితిలో గెలిచే ప్రశ్నే లేదు. ఎన్డీఏ భాగస్వామ్యానికి 160 స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్తుంది. 2019 ఎలక్షన్ల ముందు ఆడినటువంటి డ్రామా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసుకొని ఆ రోజు కూడా మీరు చూశారు. బాబా కాలం చెల్లిన డ్రామాలను ప్రజలెవరూ నమ్మరని అన్నారు టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి. సీఎం పర్యటన ప్రాంతానికి కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను తెంచారని మండిపడ్డారు. జగన్పై రాళ్లదాడి ఘటనలో ఎన్నో అనుమానాలున్నాయని ఆయన గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసురుతూ ఉంటే భద్రతా వలయం ఏమైందని ప్రశ్నించారు. చీకట్లో జగన్ రోడ్ పక్షకు ఎలా అనుమతించారని డీజీపీ, నిఘా చీఫ్ తక్షణం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గాడ్స్ ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాలయా నువ్వు? అక్కడ ఒక డాక్టర్ వచ్చాడు కొత్తగా, ఆయనకి థ్రెట్ ఉంటుంది. మేమేమో మాజీ మంత్రులుగా చేసి మేము జనాల్లో తిరుగుతూ మేము ఉంటే మాకేమో పోలీస్ రక్షణ ఇవ్వా? నువ్వేం చీఫ్ అయ్యా? పనికి మాల చీఫ్లు ఏం చదువుతారయ్యా మీరు? ఎవడి మీద వాడు కేసులు పెట్టడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టడానికా మీరు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్తే బంటులా బానిసలా పనిచేస్తారా? చట్టం మీ దగ్గర ఎప్పుడూ ఉండదా? ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అధోగతి పాలైపోయింది. బ్రాండ్ వాల్యూ టోటల్గా వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది. అసలు ఈ పోలీసు వ్యవస్థ టోటల్గా ఈ రాష్ట్రంలో పనికిమాలిన బాసుల కింద ఉంది. ఓవరాల్ కింద ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళకి సేవ చేయడానికి పనికి వస్తున్నారు తప్పించి వారు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు ఈ డ్రామాలో వీళ్ళు కూడా పాత్రలే ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా. సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు తేల్చాలా. ఎందుకంటే ప్రజలను ఎన్నిసార్లు మబ్బు పెడతారు జగన్మోహన్ రెడ్డి పోలీసు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా అనంతపురం అర్బన్ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని టీడీపీ అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ కలిశారు. ప్రభాకర్ చౌదరి ఇంట్లో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. కలిసి పనిచేద్దామనే నిర్ణయానికి వచ్చిన ఇద్దరు నేతలు దగ్గుబాటి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరు నేతల కలయికతో టీడీపీలో నూతనోత్సాహం రానుంది. ఇక అర్బన్లో టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్పై దాడి రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది. అధికార ప్రతిపక్షాల మధ్య మరో దుమారానికి కారణమైంది. జగన్పై దాడి కోడికత్తి డ్రామా లాంటిదేనని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే ముఖ్యమంత్రికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్ర చేశారని మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇంతకీ జగన్పై జరిగిన దాడి కుట్ర కోణమేనా? ఎన్నికల కోసం జగన్ సానుభూతి వ్యూహమా? మరోసారి ఏపీ సీఎం జగన్ పై దాడితో రాజకీయ దుమారం రేగుతుంది. ఎన్నికల ప్రచార హోరులో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో దాబాకోట సెంటర్ వద్ద సభ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ఆయనపై పూలతో పాటు రాయిని విసిరారు. ఈ ఘటనలో జగన్ కు ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. దీంతో వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఈ దాడిలో పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు. చికిత్స
తర్వాత జగన్ మళ్లీ యాత్రను ప్రారంభించారు. యాత్ర ముగించుకున్న అనంతరం వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనెస్థీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్ కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్ట్ ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. సీఎం జగన్ పై దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు విజయవాడ సిపి కాంతిరాణ. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడి ఉండొచ్చని చెప్పారు. ఆ ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు సిపి కాంతిరాణ. మరోపక్క సీఎం జగన్ దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సిపికి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలని, ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని ఆదేశించారు. ఇక జగన్ పై దాడితో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. సీఎం జగన్ కోసం జనం పోటెత్తుతున్నారని, ఆయనకు వస్తున్న ప్రజా అభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేదు, అది మటుకి చాలా తప్పు. ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కింద తోలడం చూశాను. నేను ఇంకా ఇదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం కోడికత్తి లాంటి డ్రామానేనని సెటారికల్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువవడంతో 2.0కి తెరలేపారని సెటైర్లు వేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. యాత్రలో కరెంటు పోవడం, ఆ వెంటనే రాయి తగలడం జగన్ ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తి డ్రామాకు, విజయవాడ సింగ్ నగర్ లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. మరోవైపు జగన్ పై దాడిని విపక్ష నేతలంతా ఖండించారు. జగన్ సోదరి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనపై స్పందించారు. రాళ్ల దాడిలో జగన్ గాయపడటం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని కోరారు. అలాగే జగన్ పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తెలంగాణ నేతలు కూడా ట్విట్టర్ వేదికగా దాడి ఘటనపై స్పందించారు. జగన్ అన్న జాగ్రత్తలు తీసుకోండి, మీరు సురక్షితంగా ఉన్నారు, సంతోషం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది హేయమైన చర్యని, ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు నేతలు దాడిని ఖండించారు. ఇంతకీ ఈ దాడి వైసీపీ ప్లాన్ ప్రకారం జరిగిందా, లేదంటే ప్రతిపక్షాల కుట్రతో జరిగిందా? అదే జరిగితే దాడి వెనుక ఉన్నది ఎవరన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై కూపీలాగే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. మరి కోడికత్తి మాదిరే ఏళ్ల కొద్ది సీరియల్ ఎపిసోడ్లా దర్యాప్తు సాగుతుందా? రాళ్ల దాడి ఘటనకు కారకులు ఎవరన్నది త్వరలోనే పోలీసులు తేలుస్తారా అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే 5 ఏళ్లలో కేంద్రం పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రధానంగా ప్రత్యేక దృష్టి సారించనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ మేనిఫెస్టో అందుకు అనుగుణంగా రూపొందించామన్నారు. ప్రజారంజకంగా కమలం మేనిఫెస్టో ఉందన్నారు. అన్ని వర్గాల కోసం మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టామని, రాబోయే 3 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు కట్టబోతున్నామన్నారు.
మారుమూల ప్రాంతాలకు సైతం తాగునీరు అందిస్తామన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ను అందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇండ్లు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇండ్లు కట్టబోతున్నామని మనం చేస్తున్నాం. గతంలో 5 ఇయర్స్కు 2 crores చొప్పున 10 yearsలో 4 కోట్ల ఇండ్లు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇండ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధి కేంద్రాలు, ఐఐటీలు, ఐఐఎంలు, అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే 8 లక్షల పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావాల్సినటువంటి అనేక రకాల స్కిల్లింగ్, అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం వాళ్ళకి కావాల్సినటువంటి కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో 1 district 1 product, ఏక్తా మాల్, 1 station 1 product లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. 1 పేదలు, 2వది మహిళలు, 3వది యూత్, 4 రైతులు. వచ్చే 5 సంవత్సరాలు ఈ 4 విభాగాలపైన, 4 సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పము. పేదల కోసం ఏదైతే రేషన్ బియ్యం ఇస్తా ఉన్నామో ఈరోజు దేశంలో గత కరోనా అప్పటి నుంచి దానిని మరొక 5 సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పి కూడా ఈ సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సైతము పైపు ద్వారా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం. జీరో విద్యుత్కి సంబంధించి సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ జనరేట్ చేస్తారో అలాంటి వాళ్లకు విద్యుత్ సౌకర్యము ఉచితంగా కల్పించేటువంటి ఒక చట్టబద్ధంగా ఈరోజు భారత ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆయుష్మాన్ భారత్ దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తాము. ఇది కాకుండా మధ్యతరగతికి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన కాకుండా, తెల్ల రేషన్ కార్డు లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వైద్య సహకారం అందించాలనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా కొన్ని కోట్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు, ఆ ఇండ్లలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక పెద్ద నిర్ణయం అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. అంబేద్కర్ వాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి నివాళులర్పించారన్నారు. జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది, కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి, మేమెందుకు దండేయాలి, అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తా అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. నేను ఒక దళిత బిడ్డగానే కాదు, భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా దళిత అణగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పు మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నా. మీరేం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? బట్టి గారు నీకు చిన్న పీట ఏసీ యాదాద్రిలో కూర్చుండబెడితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కానీ, మేధావులు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాల వాళ్ళు కానీ అందరు బగ్గుమన్నారు. నువ్వేమో సపరేట్ ఉన్నావు. చిన్న పీట వేసినా నేను అడ్జస్ట్ అవుతాను చెప్పి నువ్వు చిన్న పీట మీద కూర్చొని నువ్వు సపరేట్ ఉన్నావు. ఒడిశా అంటేనే తిరుగులేని నాయకుడు నవీన్ పట్నాయక్ గుర్తుకొస్తారు. లోక్సభ ఎన్నికలైన, అసెంబ్లీ ఎన్నికలైన బస్తీ మే సవాల్ విజయం నవీన్ పట్నాయక్దే. 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న 4-5 రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఈసారి అసెంబ్లీకి, పార్లమెంట్కు నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్, బీజేపీకి డైరెక్ట్ ఫైట్ తప్పేటట్లు లేదు. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు రంగంలో ఉన్నాయి. ఒడిశా రాజకీయ చిత్రంపై ఒలుకేద్దాం. 2000 సంవత్సరం మార్చి నుంచి ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ ప్రభుత్వమే నడుస్తోంది.
దేశంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న వ్యక్తి నవీన్ పట్నాయకే. ఆయన జ్యోతి బస్ 23 ఏళ్ల సీఎం రికార్డును కూడా అధిగమించేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, మార్క్సిస్ట్ వంటి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారం బీజేడీదే. పార్లమెంటు ఎన్నికల్లోనూ గత 3-4 టర్ముల నుంచి బీజేపీ పెద్దగా రాణించలేదు. 2014లో దేశమంతా మోదీ ప్రపంచనం వీచినా ఒడిశాలో మాత్రం నవీన్ పట్నాయక్ కు ఎదురులేదు. బీజేడీ 21 స్థానాలకు 20 నియోజకవర్గాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 1 స్థానాన్నే గెలుచుకుంది. ఈసారైన అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ కాషాయం జెండా రెపరెపలు చూడాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టాగోష్ఠి అనంతరం 2 పార్టీల మధ్య 2024 ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగినా సీట్ల సర్దుబాటు విషయంలో అంగీకారం కుదరకపోవడంతో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. నవీన్ పట్నాయక్ శకం మొదలైన తర్వాత ఒడిశాలో బీజేపీ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 21 స్థానాల్లో బీజేడీ 14, కాంగ్రెస్ 6, సిపిఐ 1 స్థానాలు గెలుచుకోగా బీజేపీ ఖాతా తెరవలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 20, బీజేపీ 1 స్థానాలను గెలుచుకున్నాయి. 2019లో బీజేడీ 12, కాంగ్రెస్ 1, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. సిపిఐకి 1 సీటు కూడా దక్కలేదు. ఒడిశాలో 2014 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు 4 దశల్లో మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో జరుగుతాయి. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 21 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 2019లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేడీ 114 స్థానాలు, బీజేపీ 22, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్, బీజేపీ మొత్తం 147 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ, మార్క్సిస్ట్ సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒడిశాలో జయనారాయణ్ మిశ్రా ఆధ్వర్యంలో బీజేపీ, శరద్ పట్నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 1999లో జార్ఖండ్లో బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కు విధించిన శిక్షపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. శిక్షను నిలిపివేయాలని కోరుతూ రే చేసిన దరఖాస్తును కోర్టు అనుమతించింది. ఈ కేసులో 2020 అక్టోబర్ 26న దిలీప్ రాయ్కు 3 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. 2020 అక్టోబర్ 27న రాయ్ అప్పీలుపై హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసి అప్పీల్ పెండింగ్లో ఉన్న సమయంలో జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసే వీలు చిక్కింది దిలీప్ రాయ్కు. ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మ్యాజికల్ చైర్స్ ఆట ఏ రాష్ట్రమైనా మామూలే. ఏళ్లుగా కాంగ్రెస్ కు గెలుపురాత లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు అధికార బీజేడీ వైపు పోతున్నారు. 3 సార్లు తితిల్గఢ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్ర సింగ్ భాయ్ తాజాగా కాంగ్రెస్ ను విడిచి బీజేడీలో చేరారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అదిరాజ్ పానిగ్రహి కూడా నవీన్ పట్నాయక్ పార్టీకే జై కొడుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అశుతోష్ మొహంతి, నరేన్ పిల్లై, నిహార్ మహానంద్, కాంగ్రెస్ నేత బాపి సర్కేల్ భార్య మునిదీప ఇతరులు అటు బీజేడీలోనూ ఇటు బీజేపీలోనూ చేరేందుకు సిద్ధమవుతున్నారు. మోదీ ప్రపంచనంపై నమ్ముకున్న ఒడిశా బీజేపీ మాత్రం ఉత్సాహంగానే లోక్సభ ఎన్నికల వైపు పావులు కదుపుతోంది. 6 సార్లు కటక్ ఎంపీగా ఉన్న భర్తృహరి మహతాబ్ బీజేడీకు రాజీనామా చేసి ఈ మధ్య బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ టికెట్పై కటక్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2011లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్పై దాడి చేసిన కేసులో ఒడిశా స్పెషల్ కోర్టులో భర్తృహరి మెహతాబ్పై ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన పార్టీ మారారు. గిరిజనులు ఎక్కువగా ఉండే మయూర్భంజ్లోని బరిపడ పార్లమెంటు నుంచి ప్రసిద్ధ రచయిత బేషరాను బీజేపీ అభ్యర్థిగా నిలిపే ఆలోచన సాగుతోంది. లోక్సభలో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీఏకు 400 స్థానాల్లో విజయం తెచ్చిపెట్టాలని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు, ర్యాలీలు చేస్తున్నారు. అది సాధించాలంటే ఒడిశాలో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు గెలవాల్సిందే. నవీన్ పట్నాయక్ రాజ్యంలో ఇది సాధ్యమా చూడాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.